వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవమును బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమై ఉన్నానో అది కేవలం ఆయన కృపని నమ్మి స్తుతిస్తున్నాను. ఈరోజు మరొక వీడియో ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగున మనం ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడైన ప్రభా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ, నాయన మీ పాసరదనికి వచ్చినాననే వాక్యాన్ని వివరించటకు నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మీరు నాతో మాతో మాట్లాడే మా విశ్వాస జీవితాన్ని పెంపొందించి నీలో స్థిరులుగా ఉండే కృపని గురించి మీరే మాతో మాట్లాడి మహింపదమని మీ ప్రియకుమారు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి మీ పాదాలు పట్టుకుని అతిమిక్కులంగా ఇక్కడికి వచ్చినాం తండ్రి. ఆమె ఇక్కడ ఇశ్రాయేల్ ప్రయాణం గురించి మనం చూసుకుంటున్నాము. ఈ 16వ అధ్యాయం, నిర్గమకాండం 16వ అధ్యాయంలో సీమ అరణ్యంలో వాళ్ళు సడుగుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళని దేవుడు అద్భుతంగా ఐగుప్తు నుండి విడిపించాడు. వాళ్ళు సీమ అరణ్యంలో వచ్చారు. అక్కడ వాళ్ళు సడుగుతున్నారు అన్నమాట. ఇశ్రాయేలీలకు దేవుడు సడుగుతున్న వాళ్ళకి దేవుడు అద్భుతమైన మన్నాను, మాంసమును, పూరేళ్లను సమకూర్చిన వృత్తాంతము వివరించబడింది. వారికి కృతజ్ఞత లేకపోయినప్పటికీ ఆయన కృపను ఇది ప్రస్ఫుటం చేస్తుంది. వాళ్ళు కృతజ్ఞత కలిగి లేరు. దేవుడు ఎన్ని చేసినా కృతజ్ఞత కలిగి లేనప్పటికీ కూడా ఆయన ప్రేమ, ఆయన కృప చూపిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రతిదినము సమకూర్చడం ద్వారా వారి విధేయతను పరీక్షించి ప్రతిదినము సమకూరుస్తున్నాడు. మన్నాను, పూరేళ్లను సమకూర్చడం ద్వారా వారి యొక్క విధేయతను పరీక్షిస్తున్నాడు మాట. విశ్రాంతి దినమును స్థాపించడం ద్వారా సమకూర్చువారిగా దేవుని పాత్రను నొక్కి చెప్తుంది. వాళ్ళకి మన్నాను కురిపించి వాళ్ళ విధేయతను పరీక్షిస్తున్నాడు. విశ్రాంతి దినము స్థాపించటం ద్వారా కూడా ఆయన వానిగా దేవుడు సమస్తము సమకూర్చువాడని దేవుని పాత్రను ఇక్కడ నొక్కి చెప్తున్నట్టుగా చూస్తున్నాం. వాళ్ళ ఆదిపై ఆధారపడ్డాన్ని, నమ్మకత్వాన్ని నేర్పడంలో దేవుని స్వభావాన్ని, సహనాన్ని వారు దేవునిపై ఆధారపడ్డాన్ని, నమ్మకాన్ని చూపించడాన్ని నేర్పడంలో దేవుని యొక్క సహనాన్ని ఈ అధ్యాయం తెలియచేస్తుంది. మరి ప్రియ సహోదరి సహోదరుడా, మనం కూడా దేవుడి యొక్క ఎన్నో కార్యాలు, దేవుని మన పట్ల చేసిన కార్యాలు, అద్భుతాలు, ఆయన కృపని చూస్తూ కూడా మరి సణుక్కునేవారుగా, గొడుక్కునేవారుగా, ఇంకా మనకి జరగని వాటిని గురించి, లేకపోతే మనకున్న లోటుపాట్లు ఏమైనా మన ఆశిస్తున్నవి పొందుకోనప్పుడు మనం ఆయన మీద ఆధారపడకుండా, నమ్మకాన్ని ఉంచకుండా సడుగుతో గొడుగుతూ ఉన్నామా? ఈ రాత్రికాల సభలో మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. వాళ్ళు ఎంతసేపు ఫిర్యాదు చేస్తున్నారు, ఇది లేదు అది లేదని దేవుని సడుగుతో మోషేకు ఫిర్యాదు చేస్తున్నారు. ఐగుప్తును విడిచిపెట్టిన 1 నెల తర్వాత ఇశ్రాయేలీయులు ఆకలితో ఫిర్యాదు చేశారు. 1 నెల తర్వాత, ఐగుప్తును విడిచిపెట్టిన తర్వాత 1 నెల తర్వాత మోషేకి ఇలాగ ఫిర్యాదు చేశారు. ఈ దేవుని పట్ల అవిశ్వాసం మరియు అవిధేయతను కనపరిచింది. ఇలా ఫిర్యాదు చేయడం, ఆకలి గురించి మాకు ఆకలి వస్తుందని ఫిర్యాదు చేయడం దేవుని పట్ల వాళ్ళకున్న అవిశ్వాసం మరియు అవిధేయతను కనపరిచింది. వారి సణుగుడు వాస్తవానికి ప్రభువుని ఉద్దేశించి ఉంది. వాళ్ళు ఎవరి మీద సణుగుతున్నారు? దేవుని మీదే సణుగుతున్నారు మాట. అయినప్పటికీ దేవుడు తీర్పుతో కాకుండా సహనంతో స్పందించి వారి అవసరాలను తీరుస్తారని వాగ్దానం చేశాడు. దేవుడికి తెలుసు వాళ్ళు తన మీద సణుగుతున్నారు. అయినప్పటికీ దేవుడు వాళ్ళకి తీర్పు తీర్చి వాళ్ళ పట్ల శిక్షించకుండా వాళ్ళని ఓర్పుతో సహనంతో స్పందించి వారి దినవసరాలు తీరుస్తూనే ఉన్నాడు మాట. తీరుస్తారని కూడా వాగ్దానం చేశాడు. దైనందిన అవసరాలు ఆయన తీరుస్తున్నాడు. మన్నాను కురిపించాడు. ఇది ఏమిటి? మన్నా అనగా ఏమిటి? ఇది ఏమిటి అన్న అర్థం వచ్చే మన్నా ఉదయం పూట చిన్న సన్నని రేకుల వంటి పదార్థంగా కనిపించింది. అది ఎలాగుందంట? చిన్న సన్నవి రేకుల వంటి పదార్థంగా కనిపించింది. ఉదయం పూట కురిపించేవాడు. అది ఒక దైనందిన బహుమతి. నిజంగా ఉరికినే వండుకోకుండా, ఏమి చేయకుండా దేవుడు ఆహారం కురిపిస్తున్నాడంటే అది బహుమతే కదా. దేవుడు ఒక దినదినము అది ఒక బహుమతిగా వాళ్ళకి ఇస్తున్నాడు.
అయినా వాళ్ళు అడుగుతారు, రోజు ఈ మన్నానే తింటున్నాం, ఇది రుచి లేదు, దాంట్లో రుచి తెలియట్లేదు, మాకు అవి లేవు ఇవి లేవని వాళ్ళు అడుగుతున్నట్టుగా చూస్తున్నాం. తమ తక్షణ అవసరాల కోసం దేవునిపై ఆధారపడాలని అది ఇశ్రాయేలుకు నేర్పించింది. ఇలా ప్రతిదినము ఇలాగ మన్నాను పంపిస్తున్నప్పుడు వాళ్ళు దీనివల్ల ఏం తెలుసుకోవాలి, దేవునిపై ఆధారపడాలని ఇశ్రాయేల్కి నేర్పింది మాట ఇది. వాళ్ళ అవసరాల కోసం ఆధారపడాలని, ఇది వాళ్ళకి ఏమేమి కావాలో ప్రతి అవసరతలు దినం ఆ రోజుకు కావాల్సిన ప్రతి అవసరతలు కూడా వాటన్నిటికీ కూడా దేవునిపై ఆధారపడాలని ఇది నేర్పింది. ఈ భావన తర్వాత ప్రభు ప్రార్థనలో ప్రతిఫలించింది. ఈరోజు మాకు మా దైనందిన ఆహారాన్ని దయచేయము అని మనం ప్రభు ప్రార్థనలో కూడా చూస్తాం. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయము అని. మరి ఇశ్రాయేలు ప్రజలకి మన్నాను కురిపించి ఊరేళ్లను కురిపించి ఏ రోజుకి ఆ రోజు వాళ్ళకి ఆహారాన్ని ఇస్తున్న దేవుడిపై వాళ్ళు ఇంకా సడుగుతూనే ఉన్నారు. మనము ఎట్లా ఉన్నాము, వాళ్ళని ఆ చరిత్రను చూసి మనకి సాదృశ్యంగా ఉంది. మనం సడిగే వాళ్ళంగా ఉన్నామా, గొడిగే వాళ్ళంగా ఉన్నామా, దేవుడు ఎన్ని కార్యాలు చేసినా ఆయన పట్ల అవిధేయత, అవిశ్వాసం, నమ్మకం కోల్పోతూ మనం ఉన్నామా, మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. తర్వాత 22 నుంచి 30 వచనాలు చూసుకుంటే దేవుడు వారితో 6వ రోజున రెండింతలు పండించాలని, 7వ రోజు ఏమీ పండించవద్దని ఆజ్ఞాపించాడు. తద్వారా సబ్బాత్ విశ్రాంతి దినాన్ని ప్రవేశపెట్టాడు. 6 రోజులు సమకూర్చుకోమన్నాడు. ఆ మన్నాను కూడా 6 రోజులు సమకూర్చుకోమన్నాడు. పండించేవి 6 రోజులు పండించుకోమన్నాడు. 7వ రోజు ఏమీ పండించవద్దని ఆజ్ఞాపించాడు దేవుడు. తద్వారా విశ్రాంతి దినం మాట, విశ్రాంతి దినం ఏమి చేయకూడదని అక్కడ దేవుడు ఆజ్ఞాపించినట్టుగా చూస్తున్నాం. ఇది విధేయతకు ఒక పరీక్ష. దేవుడు విధేయతకు ఒక పరీక్ష పెడుతున్నాడు. విధేయత చూపుతామా లేదా అని ఆయన పరీక్షిస్తున్నాడు. అవిధేయత చూపి 7వ రోజున పండించడానికి ప్రయత్నించిన వారికి ఏమీ దొరకలేదు. వాళ్ళ అవిధేయత కలిగి 7వ రోజు పండించాలనుకున్నా, లేకపోతే ఆహారాన్ని సమకూర్చుకోవాలనుకున్న వాళ్ళకి, పండించాలనుకున్న వాళ్ళకి ఆ అవిధేయత చూసి వాళ్ళకి ఏమీ దొరకలేదు అన్నమాట. కాబట్టి 31, 36 వచనాలు చూసుకుంటా అరణ్యంలో దేవుడు వారిని ఎలా పోషించాడు, భవిష్యత్ తరాలకు శాశ్వత జ్ఞాపకార్థంగా ఉండేందుకు మన్నాతో నిండిన కుండను ఇచ్చారు అన్నమాట. చూసారా దేవుడు ఎంత ప్రేమ గలవాడో. వాళ్ళు చడుక్కున్నప్పటికీ, గొడుక్కున్నప్పటికీ, అవిధేయత చూపించినప్పటికీ, అవిశ్వాసంతో ఉన్నప్పటికీ, దేవుడు చేయొద్దని ఆజ్ఞాపించిన వాటిని చేస్తున్నప్పటికీ కూడా ఆయన వాళ్ళని పోషిస్తూనే ఉన్నాడు. వాళ్ళ పట్ల కరుణ చూపుతున్నాడు. వాళ్ళకి జ్ఞాపకార్థంగా ఉండేందుకు మన్నాతో నిండిన కొండను ఉంచినట్లుగా అక్కడ చూస్తున్నాం. దేవుడు మన మొరలను వింటాడు. ఆయన మన ప్రార్థనలు, మన మొరలు వింటాడు. ఆ మొరలు విశ్వాస లోపం వల్ల కలిగినప్పటికీ దేవుడు కరుణతో ఉండి తన సంరక్షణ కొనసాగిస్తాడు. మనకి కొద్దిపాటి విశ్వాసమో అవుతుందో లేదో అన్న ఆ విశ్వాసంతో అవిశ్వాసంతో ప్రార్థించినప్పటికీ కూడా, అంటే విశ్వాస లోపం ఉన్నప్పటికీ కూడా దేవుడు కరుణతో ఉండి మనని సంరక్షించే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం దేవుడిని ఎప్పుడు వదిలిపెట్టకూడదు. ఆయన మన పోషకుడు, ఆయన మనకు సమస్తము ఇస్తాడని నమ్మి ముందుకు సాగిపోవాలి. మన్నాను అందించడం ద్వారా దేవుడు అవసరమైన దానికంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు, తగినంత అందిస్తాడని తెలుస్తుంది. ఏ రోజుకి ఎంత కావాలి, ఏ మనిషికి ఎంత కావాలి అంత అందిస్తాడని తెలియజేస్తుంది అన్నమాట. దేవుని సమయం పైన నమ్మకం ఉంచాలి. ఆయన సమయం గురించి కనిపెట్టాలి. ఆయన చేస్తాడు. ఆయన సమయం వరకు మనం అనుకున్నది, దేవుడు అనుకున్నది ఒక్కలాగా ఉద్దేశం అయినప్పటికీ, ఆ సమయం వచ్చినప్పటికీ దేవుడు తప్పనిసరిగా నీ పట్ల, నా పట్ల గొప్ప కార్యం చేస్తాడు. దేవుని సమయంపై నమ్మకం ఉంచాలి. ఒక రోజుకి సరిపడి మాత్రమే సేకరించాలనే సూచనతో రోజువారీ అవసరాల కోసం కూడబెట్టుకోవడానికి బదులుగా దేవునిపై ఆధారపడడాన్ని బోధిస్తుంది. అంటే ఒక రోజుకి రోజువారీగా అవసరాల కోసం చూసుకోండి, ఆ రోజుకి కూడబెట్టుకోండి అన్న దానికి బదులుగా ఏమిటి, దేవుడిపై, అదేమి నేర్పుతుంది అంటే దేవునిపై ఆధారపడడాన్ని నేర్పుతుంది, బోధిస్తుంది అన్నమాట. సబ్బాతు విశ్రాంతి దినం చాలా ముఖ్యమైనది. విశ్రాంతి అనేది దేవుని ఏర్పాటులో మరియు విధేయతలో తప్పనిసరి భాగం. కాబట్టి మరి మనం ఏమి నేర్చుకోవాలి? ఇశ్రాయేల్ ప్రజల యొక్క ప్రయాణాల ద్వారా ఆయన మొరలు వింటాడు. అవిధేయత చూపించినప్పటికీ, అవిశ్వాసం
విశ్వాస లోపం ఉన్నప్పటికీ, అవిధేయతలో ఉన్నప్పటికీ ఆయన కరుణించే దేవుడై ఉన్నాడు, కృప చూపే దేవుడై ఉన్నాడు. ఆయన మన పోషకుడు. ఆయన సమయం గురించి కనిపెట్టి నమ్మకంతో ముందుకు సాగిపోవాలని మనం నేర్చుకుంటున్నాం. మరి క్రొత్త నిబంధనలో ఇది పాత నిబంధన అయినప్పటికీ మనకు దృష్టాంతాలుగా ఉంచాడు. అక్కడ యేసుప్రభు వారి అద్భుత కార్యాలు చేశాడు. ఇక్కడ కూడా క్రొత్త నిబంధనలో ఆయనే నీ నా పాపాల గురించి ఆ సిలువుపై మరణించి, సిలువు బలియాగం ద్వారా నీ నా దరిద్రాలని, నీ నా అవసరాలని, నీ నా రోగాలని, మన ప్రతి ఒక్క సమస్యని, ఆ దోషాలని, పాపాలని ఆయన పొంది, ఆయన సిలువు మరణం ద్వారా అమూల్యమైన రక్తధారల ద్వారా రక్షణిచ్చి మనకు పోషకుడిగా నడిపిస్తున్నాడు. దేవుడు మనకు పోషకుడిగా ఉన్నాడు. మన మొరలు వింటున్నాడు. మన విశ్వాస జీవితం నడుపుతున్నాడు. ఆయన సమయం గురించి మనం కనిపెట్టి ముందుకు సాగిపోవాలి. మనం చదువుకోకుండా, కొనుక్కోకుండా మనం సమస్తము చేయగల దేవునిపై నమ్మకం ఉంచి ఆధారపడినప్పుడు దేవుడు నీ నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని, ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రయాణం ద్వారా ఆయన చేసిన అనేకమైన అద్భుత కార్యాల ద్వారా, అక్కడ పాత నిబంధనలోనే కాదు క్రొత్త నిబంధనలో కూడా దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. వాటిని మనం చూస్తూ దేవుడు స్వస్థపరిచే యెహోవా, ఆయన ఆశీర్వదించే దేవుడు, మన దారిద్ర్యాన్ని ఆయన భరించాడు మనకి సమృద్ధి రావడానికి. ఇవన్నీ గ్రహించి మనం ముందుకు సాగిపోయినప్పుడు, ఆయనపై ఆధారపడినప్పుడు, విధేయత చూపినప్పుడు, విశ్వాసంతో ఉన్నప్పుడు, దేవుని సమయం గురించి కనిపెట్టినప్పుడు, దేవుడు నమ్మదగిన వాడని, అద్భుతాలు చేసే దేవుడిని నమ్మినప్పుడు, దేవుడు మనని విడిచిపెట్టకుండా మన ఒక పోషకుడై ఉండి మన ప్రతి పరిస్థితిలో ఆయన దీవించే దేవుడై ఉన్నాడు, విడిపించే దేవుడై ఉన్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. మీ గురించి, మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. నా గురించి, మా కుటుంబాల గురించి, మా బిడ్డల గురించి ప్రార్థన చేయండి. మీ గురించి, మీ బిడ్డల గురించి మేము ప్రార్థన చేస్తున్నాము. మరి నన్నంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తూ మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకనూ ఇలాగే నన్ను ప్రోత్సహించి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతూ, నన్ను ఇంకనూ ముందుకు నడిపించాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అత్యంత మహాపరిశుద్ధుడు, ప్రేమమైన, కృపామైన, దయామడైన ప్రభు, మీ అపరించి పాదములకు లెక్కలేని స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సమయంలో మీ ప్రార్థనకు వచ్చినాం తండ్రి నాయన. ఇంతవరకు నా ప్రభావం మీకే స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలని వారి అవిశ్వాసాన్ని, అవిధేయతని మా ముందుంచి దృష్టాంతులుగా ఉంచిన ప్రభావం, మేము ఎలా ఉండాలో విశ్వాస జీవితంలో మీ మీద ఆధారపడటంలో మీరు మా పోషకుడుగా నాయన, ఒక సమస్తము మీరు అనుగ్రహించే దేవుడై ఉన్నాడని మీ మీద నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి నాయన తిరులుగా నా ప్రభు మా జీవితంలో సాగిపోయినప్పుడు మీరు మా పట్ల అనేకమైన కార్యాలు చేస్తారని, మీరు నాయన ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. మీ ప్రియకుమారుడు మా రక్షకుడిని యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కులీనంగా ఎడుకొచ్చుదాం తండ్రి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుకుంటాం.